మెనోపాజ్ గురించి ఎట్లాంటి ట్రీట్మెంట్స్? ముఖ్యమైన ట్రీట్మెంట్స్ హెచ్ఆర్‌టీ అంటాం. అంటే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ. ఏవైతే సెక్స్ హార్మోన్స్ అనేటివి తక్కువైతాయో బాడీలో వాటి రీప్లేస్‌మెంట్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఇచ్చినప్పుడు దాన్ని హెచ్ఆర్‌టీ అంటాం. ఈ హెచ్ఆర్‌టీ ట్రీట్మెంట్ తోటి ఉన్న అపోహలు కొందరికి ఆ ట్రీట్మెంట్స్, ఆ టాబ్లెట్స్ ఏసుకోవద్దు, వాటితోటి కొంచెం ప్రమాదం ఉండొచ్చు. ఇట్లాంటి కొన్ని అపోహలున్నాయి. సో, అవి ఏం అపోహలు వాటి గురించి చెప్తాను. హెచ్ఆర్‌టీ అంటే ఈ టాబ్లెట్స్ వల్ల కొందరికి క్యాన్సర్స్ రావచ్చు అని. ఒకప్పుడు అనేది గానీ ఇప్పుడు ప్రూవ్డ్ దట్ క్యాన్సర్స్ వస్తాయని కాదు, అవి కరెక్ట్‌గా తీసుకున్నట్టయితే, ప్రాపర్ గైడెన్స్‌లో తీసుకున్నట్టయితే ఒక్కోసారి వచ్చే క్యాన్సర్స్ కూడా రాకపోవచ్చు. కాకపోతే క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు, కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ డిపెండెంట్ హార్మోన్స్ క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు, అంటే కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఉన్నవాళ్ళు, కొన్ని హెపటోమాస్ అంటారు, లివర్‌కి సంబంధించి ఇట్లాంటి వాళ్ళు తీసుకోకూడదు. ఇంకా కొందరికి హెచ్ఆర్‌టీ తీసుకుంటే వెయిట్ గెయిన్ వస్తది, బరువు పెరుగుతారని. బరువు ఆల్రెడీ మెనోపాజ్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ అన్నది తగ్గుతది కాబట్టి కొంచెం తిన్నా గానీ అది ఫ్యాట్‌గా డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటది. అంతేగాని హెచ్ఆర్‌టీ తోటి వెయిట్ పెరగడం అంటూ ఉండదు. కొందరికి కేవలం లక్షణాలు బాగా తీవ్రంగా ఉన్న లక్షణాలకు మాత్రమే తీసుకోవాలా అన్నది ఇంకొక అపోహ. యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో మెనోపాజ్ వచ్చిన తర్వాత ప్రివెంటివ్ సైడ్‌గా తీసుకుంటే హెచ్ఆర్‌టీ ఒక ప్రాపర్ గైడెన్స్ ద్వారా తీసుకుంటే మీ హార్ట్ గానీ, వెసల్స్ గానీ, హార్ట్‌కి సప్లై చేసే రక్తనాళాలు గానీ హెల్తీగా ఉండే అవకాశం ఉంటది. హార్ట్ గానీ, బోన్స్ గానీ హెల్తీగా ఉండే అవకాశం ఉంటది. ఇంకా కొద్దిమందికి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే సరిపోతది. లేకపోతే నాన్ హెచ్ఆర్‌టీ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, వాటితోటి నయమవుతది అని. మేబీ మైల్డ్ సింప్టమ్స్‌కి ఏమన్నా బెటర్ ఏమో గానీ హెచ్ఆర్‌టీ మీదికి అట్లాంటి ఏ ట్రీట్మెంట్స్ రావు. సో, హెచ్ఆర్‌టీ సేఫ్ అని చెప్పొచ్చు. కొద్దిమంది 60 ఇయర్స్ తర్వాత హెచ్ఆర్‌టీ తీసుకుంటే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. కాదు, ఇప్పుడు చెప్పినట్టు 60 ఇయర్స్ తర్వాత అయినా హెచ్ఆర్‌టీ తీసుకున్నట్టయితే వాళ్ళ హార్ట్ గానీ, బోన్స్ గానీ, వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే వెజైనా గానీ ఇవన్నీ హెల్తీగా ఉండే అవకాశం ఉంటది. థాంక్ యూ.